ఇంకొకటి సార్, మనకేంటంటే పంచాయతీ రాజ్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇప్పుడు దాకా 15 ఆగస్ట్ 15 జరుపుకోవాలంటే సరిపడే నిధులు లేవు. ఇప్పుడు మనకి 2-3 రోజుల్లో మనకి ఆగస్ట్ 15 రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్కి వచ్చాక ఆగస్ట్ 15 సంబరాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మీరు చూసారు కదండి బడ్జెట్ ఏ విధంగా శాంక్షన్ చేశారు. రైట్. చిన్న గ్రామానికి ఎంత 250 రూపాయలు ఉన్న గ్రామానికి 10,000, 1000 రూపాయలు ఉన్న గ్రామానికి 50,000. ఆ బడ్జెట్ శాంక్షన్ చేసిన విధానం చూస్తే ఆయన ఎంత డెప్త్గా వెళ్ళారో చూడండి. ఇన్ని సంవత్సరాల్లో 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ రాజ్యంలో ఒక గ్రామ పంచాయతీలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలంటే ఇంత చిన్న అమౌంట్ తోటి ఇలా చేశారు. 100కి 200కి జెండా కూడా రాదు కదండి. అది ఆ విధంగా జరిగింది. అన్ని క్షుణ్ణంగా చేసి అంటే మనం ప్రజల్లో బతకటం ఎంత ముఖ్యమో మనల్ని కాపాడిన ఈ దేశాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం అండి. మన దేశంలో ఎవరైతే బోర్డర్లో మనం రక్షిస్తున్నారో ఆ సైనికుడికి రియల్గా నిత్యం మనం వందనం చేయాలి. మన జాతీయ జెండాకి కూడా నిత్యం వందనం చేయాలి. అంచేత ఈ ఆగస్ట్ 15 అనేది చాలా ఇంపార్టెంట్ డే అండి మనకి. అది బాగా సంబరం జరుపుకోవాలి. అది ఎవరు గమనించకుండా అలా చిన్న నిధులు ఇచ్చి ఇంతవరకు మనల్ని అలా వదిలేసారు. ఇవాళ ఈయన తీసుకొచ్చి దాన్ని వైడ్గా తీసుకొచ్చారు బయటికి. ఇక్కడ నుంచి సంబరాలు బాగా జరుగుతాయి, చాలా బ్రహ్మాండంగా జరిగే అవకాశం ఉందండి. అంటే అసలుకి వాళ్ళకి అంటే ఒక పంచాయతీ రాజ్కి 100 రూపాయలు 250 రూపాయలు కేటాయించడము, వీళ్ళకి జరిగే ఒక చిన్న పార్టీకి టీ బిల్లులు 4-5 లక్షలు కేటాయించడము అసలుకి ఎలా సార్? అంటే వాళ్ళకేమో ఇచ్చే దగ్గరేమో ఇట్లా, తీసుకునే దగ్గరేమో అట్లా. ఆ కేటాయించాలని అసలు కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా ఎట్లా కేటాయించాలి? అదే అర్థం కాదండి. రీసెంట్గా నేను చూస్తే జగన్ గారు ఛాంబర్లో స్నాక్స్ బిల్లు కోట్ల మీద వచ్చిందంటండి. అవును, ఓన్లీ స్నాక్స్ ఎలుకలు పట్టుకోవడానికి 12 కోట్లు అంటండి. అది లేకపోతే అక్కడ కొత్త ఆఫీస్కి 600 కోట్లు అంటే అది ఇవన్నీ కూడా చాలా అన్యాయం సార్. అది ఖచ్చితంగా చాలా బలమైన శిక్ష పడకపోతే చాలా దేశాల్లో మనం చూసాం కదండి, ప్రజలే శిక్షించే విధంగా ఉందని చూస్తుంటే ఇవన్నీ బయటకు వస్తే అదే పరి జరుగుతుందండి. ఆయనకి ఇంచుమించు చెప్పాలంటే జైలే రక్షణ అండి ఆయనకి. బయట ఉంటే ఇబ్బంది అయినండి ఆయనకి. అందుకే అంటారు రెడ్ బుక్ అని చెప్పేసి వెళ్ళి అక్కడ కూర్చోవటము, నన్ను అరెస్ట్ చేస్తారని దానికోసమే ఆ సంకేతాలు అంటారు. అంతే డెఫినెట్గా అండి. ఎందుకంటే వారు కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా చాలా క్షోభ అనిపించారండి ఆ ప్రభుత్వం ద్వారా. చాలా ఇబ్బందులు గురయ్యారు. కొన్ని సీన్లు చూస్తుంటే మనం తట్టుకోలేకపోయిన పరిస్థితి అండి. ఈవేళ మనం టీవీలో 2 రోజుల నుంచి చూస్తున్నామండి. ఆ దువ్వాడ అనే ఒక కాన్స్టిట్యున్సీలో, ఆ దువ్వాడ టెక్కల్ అనే కాన్స్టిట్యున్సీలో దువ్వాడ శ్రీనివాస్ అనే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ చూస్తుంటే మరి ఇంతవరకు పార్టీ స్పందించకపోవటం, అటువంటి వాళ్ళకి ఆ పార్టీ కొమ్ము కాయటం, అది మానవత్వానికి విలువ లేకుండా అన్నది ఒక్క సీన్ చాలండి మనకి. ఇవన్నీ నాకు అనిపిస్తుంది మాట. దీంట్లో డెఫినెట్గా మన ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని రక్షించాలని చెప్పుకొని కూడా నేను ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను. రైట్ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్రులకి వరం పోలవరం. సో ఎన్నో నీళ్ళు వచ్చి వృధాగా వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంది. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా పోలవరాన్ని పూర్తి చేయలేకపోయాయి. పోలవరం పవన్ కళ్యాణ్కి సాధ్యమా? అంటే మీరు చూస్తే సార్ గత 25 years పైనే ఈ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయిందన్నమాట అండి. అది చాలా గొప్ప పథకం అన్నమాట అండి. అది ఈ కోనసీమ కానివ్వండి, ఈ కోస్తా ఆంధ్ర అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే, అన్నపూర్ణగా వర్ధిల్లాలంటే ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు దిగ్విజయంగా జరగాలి. దీన్ని ఏం చేశారంటే ఈ రాజకీయ నాయకులు అంతా కూడా దాన్ని ఏటీఎంగా పెట్టుకుని దాన్ని వాడుకోవటం, ఎప్పటికప్పుడు ఎక్స్పాన్షన్ చేయటం, లేకపోతే ఇది పనికిరాదంటాం రీటెండరింగ్ చేయటం, రకరకాల పద్ధతుల్లో దాన్ని ఏటీఎంలాగా వాడుకుని లక్షల కోట్ల రూపాయలు దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు రాజకీయ నాయకులు అందరూ అండి. డెఫినెట్గా ఆ భగవంతుడు నిజంగా అంటే మీకు వరదలు ఇక్కడ చెప్పకూడదని ఏదన్నా సార్ మనసులో మాట, అందుకే అన్నాను మాధవ్తో మనసులో మాట. మీ మనసులో మాట చెప్పండి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుందన్నమాట అండి. రైట్. అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే కంప్లీట్ తీసేస్తాడండి, అక్కడ బ్యాలెన్స్ చేసేస్తారన్నమాట. ఆ తప్పుని సరి చేస్తూ ఉంటాడు అండి. ఇది మన శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట అండి. ప్రకృతి వైపరీత్యం సంభవించడానికి కారణం మెయిన్ పాపం పెరిగిపోయండి. అలాగే ఇక్కడ ఈవేళ ఈ పోలవరం అని దాన్ని ఇతనైతేనే రక్షించగలడు, ఇతనైతేనే దీన్ని చేయగలడని కూడా ఆ భగవంతుడు తీసుకొచ్చి ఉండొచ్చు అండి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మనం పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది.
త్వరలో ప్రారంభమవుతుందని చెప్పొచ్చండి. అందరి ఆట కట్టించి అన్నీ కూడా బయటకు తీస్తారు. అట్ ద సేమ్ టైం దాన్ని సకాలంలో పూర్తి చేస్తారని మనకు బాగా నమ్మొచ్చండి. అండ్ ఇప్పుడు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఎంత నాలెడ్జ్డ్ పర్సన్ అంటే చదువుకున్న వాళ్ళకి సైతం లేనటువంటి ఒక జ్ఞానం కావచ్చు, చదువుకొని జ్ఞాని అంటారు. సో ఒక చెట్లు వల్ల మనకి ఒక పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో ఆ చెట్లని ఎలిమినేట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మనం చూస్తుంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కూడా వస్తుంది. ఆ సందర్భంగా మళ్ళీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్తో ఇవేమైనా బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉందంటారా? అంటే మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారు జ్ఞాని అన్నారు కదండి. ఆయన ఎంత జ్ఞాని అంటే ఒక బైబిల్ గురించి క్షుణ్ణంగా చదివేశారండి. బైబిల్లో మీరు ఏ పేజీలో ఏముందో చెప్పమని చెప్తారండి. ఖురాన్లో ఏ పేజీలో ఏముందో చెప్పగలుగుతారండి. అలాగే మన భాగవతంలో కూడా, మన పురాణంలో కానీ భారతం బాగా అన్నిటిలో కూడా ప్రతి ఇంకా ఇతర లాంగ్వేజెస్లో కూడా వారి సంబంధించిన మతాలకు సంబంధించిన పుస్తకాలు కూడా చదివేశారండి. ఆయన ఇంతవరకు కొన్ని లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి అండి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా ఇవాళ చెప్తున్నానండి. 100 మోడీలు ఈక్వల్ టు 1 పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు 100 మోడీలు అండి. అంత గొప్పోడండి. ఈయన అవకాశం రావాలన్నమాట అండి. ఇప్పుడు వచ్చింది. నేను ఇందాక ఎందుకన్నానంటే, సార్ ఒక దేశ ప్రధాని ఆయన ఊరు వెళ్ళటాకే ఓ రోజు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారండి. వెళ్తుంటే ఇదే ప్రధానమంత్రి గారు వెళ్తుంటే వారు పక్కనున్న సిబ్బందిని అనుకోకుండా గుజరాత్లో సూరత్లో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి ఇటువంటి లీడర్ ఒక ఆయన పుట్టుకొచ్చి జరిగితే వాళ్ళు అడిగి పక్క స్టాఫ్ చెప్పారన్నమాట అండి. ఈయనేంటంటే అక్కడ ఆంధ్రాలో చూడాలి పవన్ కళ్యాణ్, ఆయన గురించి తెలుసుకోమన్నారన్నమాట. ఇది జరిగి 10-15 సంవత్సరాలు అయిందండి. వెంటనే ఆయన వీడియోస్ కావాలన్నారన్నమాట. ఆ వీడియోస్ చూడటానికి సమయం లేకపోతే ఆయన బాంబే నుంచి ఆయన సూరత్ వెళ్తుంటే ఆయన కారులో ఈయన వీడియోలు పెట్టి నాకు చూపించమన్నారన్నమాట అండి. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని అయిపోయారన్నమాట. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు కానీ మన ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి అణువణువు తెలుసు అన్నమాట అండి. చాలా ప్రేమిస్తారన్నమాట. ఆయన అంటే అంత గౌరవం, భయం కూడా. ఇతను చాలా గొప్పది. మీరు అదే అందుకే చెప్తున్నమాట. ఆయన అంతలాగా లేకపోతే మీరు ఇతర లండన్లో ఎంబాసీకి చూసుకోండి, లేకపోతే అమెరికన్లో పెద్ద పెద్ద వాళ్ళు చూసుకోనండి. అక్కడ సెనేటర్స్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ వారు అందరూ కూడా పవన్ కళ్యాణ్, ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్ గురించి చూస్తుందండి. డెఫినెట్గా ఆయన దేశ ప్రధాని అయ్యే లక్షణాలు క్షుణ్ణంగా ఉన్నాయని నేను చెప్పగలనండి. అండ్ ఇంకొకటి పోతే సార్, ఇప్పుడు 15,000కి పైగా కోట్లు మనకి స్పెషల్ గ్రాంట్స్ తీసుకురావటం కానీ, మొన్న మళ్ళీ ఇంకా 6,000 పైచీలకు తీసుకురావటం కానీ, 9,000 పైచీలకు కోట్లు తీసుకురావటం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ రాష్ట్రానికి కూడా రాలేదు. ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి మాకేమో అన్యాయం చేశారు, ఆంధ్రాకన్నీ ప్యాకేజ్ ఇస్తున్నారు, మాకు కనీసం ఇక్కడ ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే ఈ ప్రాజెక్టులు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఏ మేరకు ఉంది? 100% అండి. వితౌట్ పవన్ కళ్యాణ్ గారు నో బడ్జెట్ అండి. బడ్జెట్ లేదండి. అది ఇటు ఇక్కడ లేదు, అక్కడ కూడా లేదు. అందుకే వారు ప్రభుత్వాలు లేని చోట బడ్జెట్ అంత త్వరగా రిలీజ్ అవ్వదండి. అవును సార్. అందులో ఇక్కడ చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే దేశ ప్రధాని గారికి అంత భావన కూడా లేదండి. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అడిగినవన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దీంట్లో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అవన్నీ అమలు చేయాలంటే ఈ ఫండ్స్ కావాలి కదా. ముఖ్యంగా ఆయన చాలా ఇంపార్టెంట్ శాఖలు తీసుకున్నారు, ప్రధానమంత్రి గారు తెలుసు. అంచేత దానికి సంబంధించిన అన్ని బడ్జెట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేసి అన్ని 100,000 కోట్లు మనకు వస్తున్నాయి. కారణం కేవలం అంటే మీరు ఇక్కడ కూడా మీరు ఆలోచించాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చెప్పుకోరండి. ఇవన్నీ డెఫినెట్గా అక్కడ అటు ఉమెన్స్తో కానీ సంబంధించిన మంత్రులతో కానీ నిత్యం మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. చిన్న విషయం అండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇక సీఎంలో 2 డేస్కి ఒకసారి వెళ్ళిన ఉన్నాయి. దానికోసం 10 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళటం, రిప్రజెంట్ చేయటం. ఈయన ఏమి వెళ్ళలేదు కదండి. అసలు వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ ఇన్ని వేల కోట్లు మనకి ఫండ్ వచ్చిందంటే కేవలం ఒక ఫోన్ కాల్ వాళ్ళే, లేకపోతే ఒక లెటర్ వాళ్ళే ఇలా కూడా చేయొచ్చా అని ఆయన చేసి చూపిస్తున్నారండి మీకు. చాలా అరుదని ఆయన వెళ్ళి మాటకి వెళ్ళి ప్రధానమంత్రిని అందరూ డిస్టర్బ్ చేయటం ఏమీ లేదు. కానీ పనులు అయిపోతున్నాయండి కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఇది దేశానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు అండి, అందరికీ తెలుసు. అందుకే ఈవేళ ఆయన అంత సీనియర్ సీఎం అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రాధాన్యత ఇవ్వడం కారణం అంటే వితౌట్ పవన్ కళ్యాణ్ గారు నో ఏపీ అండి.